వెల్కమ్ టు MHBD న్యూస్ బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. గౌడ సంఘం ఆధ్వర్యంలో సర్దాయి సర్వాయి పాపన్న గౌడ విగ్రహ ఆవిష్కరణ మహోత్సవం. ఆంధ్రప్రదేశ్ తెలంగాణ ఇంటర్ స్కూల్ ఫుట్బాల్ టోర్నమెంటును ప్రారంభించిన ఎంపీ బస్తిపాటి నాగరాజు. అగ్ని ప్రమాదంతో పేదిళ్లు బుగ్గిపాలు. తిరుమలలో చిరుత సంచారం మరోసారి కలకలం రేపింది. పండుగలకు చేనేత వస్త్రాలు ధరించాలి. నారా భువనేశ్వర్ 2 రాష్ట్రాల తెలుగు ప్రజలకు పిలుపు. ఇక వివరాల్లోకి వెళ్తే, తెలంగాణ అస్తిత్వానికి సంస్కృతి సాంప్రదాయాలకు ప్రతీకగా ప్రకృతిని దేవతగా పూజించి స్త్రీలలో ఉన్న ఆధ్యాత్మికమైన శక్తికి ప్రతిరూపంగా జరుపుకునే బతుకమ్మ ఉత్సవ వేడుకల్లో భాగంగా NSUI ఆధ్వర్యంలో ఉస్మానియా విశ్వవిద్యాలయంలో విద్యార్థులతో కలిసి బతుకమ్మ ఆడిన పాలకుర్తి ఎమ్మెల్యే మామిడాల యశస్విన్ రెడ్డి, నారాయణపేట ఎమ్మెల్యే చిట్టం పర్ణికారెడ్డి తదితర మహిళలు. హైదరాబాద్ చెంచల్గూడలో కాంగ్రెస్ ప్రభుత్వం మూసి బాధితులకు డబుల్ బెడ్రూమ్లను ఇస్తామని చెప్పడంతో ముందుగా బీఆర్ఎస్ ప్రభుత్వంలో డబుల్ బెడ్రూమ్ల పథకం కోసం దరఖాస్తు చేసుకున్న వారు గొడవకు దిగారు. దీంతో అక్కడ ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. మానకొండూరు మండలంలోని మానేరు వాగులో 3 ఇసుక ట్రాక్టర్లు గల్లంతు. LMD గేట్లు ఎత్తడంతో నీటి ప్రవాహానికి గల్లంతయ్యాయి. ట్రాక్టర్లు ఇసుక కోసం వాగులోకి వెళ్లడంతో చోటు చేసుకున్న ఘటన. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందు మండలం నెహ్రూ నగర్లో ధరావత్ లచ్చు గుడిసె అగ్ని ప్రమాదంతో బుగ్గిపాలైంది. లచ్చు వ్యవసాయ పనులకు వెళ్లి ఉదయం ఇంటికి తిరిగి వచ్చేసరికి ఇంట్లో ఉన్న భార్య పిల్లలు బయట ఉన్నారు. క్షణాల వ్యవధిలో ఇంట్లో అగ్గి రాజుకొని ఇంట్లోని వస్తువులు వ్యవసాయ పనులకు కోసం అప్పు చేసి తెచ్చిపెట్టుకున్న బీర్వాలో ఉన్న 20,000 రూపాయల నగదు, ఆనవాళ్లు లేకుండా వ్యవసాయ భూమి పత్రాలు బియ్యంతో సహా కాలిపోవడంతో లచ్చు కుటుంబ సభ్యుల రోదనలు మిన్నంటాయి. స్థానికులు మంటలు ఆర్పే ప్రయత్నం చేయగా అగ్నిమాపక వాహనానికి సమాచారం ఇచ్చినప్పటికీ అప్పటికే గుడిసెలో వస్తువులన్నీ క్షణాల వ్యవధిలో కాలిపోయాయి. ఇంట్లో విద్యుత్ షార్ట్ సర్క్యూట్ వల్లనే ప్రమాదం జరిగిందని ప్రభుత్వం తమను ఆదుకోవాలని లచ్చు వేడుకుంటున్నారు.
मारो कनक तो भाई चोटी पर दाबो कहनो अच्छे ते हम दाबो कैसे ये चोटी पर दाबो ए जा रे भाई ए काका डायरेक्ट फोन करायचो पोलीस स्टेशन किती पैसा दाब 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 नंबर काय मत पाना गे अरे घरवा कुणी छेरी यार धाड मारू पण चला यार फम गेले यार मारो कनक तो कोई कोने घरवा कुणी छेरी को परसेंट देत रहो एक ही छेरी घर है फिर बाय ना तू घर चली जाए क्या लगा वन डबल मार दो पुलिस वाले के दे जब तू कदा आता पंप जब तना घर ना गया कर तू मैं धाड मारू ए पाइप खींचा उखड़ जा दिखा दे मार में ये खड़ कमर में थोड़ा खड़ी अंगार वाला చాలా కష్టం अरे कोड़े फायर इंजन कहां है 101 रे हां पारे कोने पेट में चेक और जाना भाग लगे साला देखो क्या सवाल कर रहा है मार दे वीडियो कर रहा है तुम्हारी मुंह मार बड़ा हेल्प करे हां अब खुला ना के बच्चे वाले कौन है अब खुला మాజీ ప్రభుత్వ చీఫ్ విప్ హన్మకొండ జిల్లా బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు దాస్యం వినయ్ భాస్కర్ కార్యకర్తలతో కలిసి నయీం నగర్ నాలాలను పరిశీలించడానికి అదే సమయానికి కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు పెద్ద ఎత్తున అక్కడికి చేరుకోవడంతో ఇరు వర్గాలు జై తెలంగాణ జై కాంగ్రెస్ నినాదాలతో ఒకరినొకరు నెట్టేసుకోవడంతో నయీం నగర్ వద్ద ఉద్రిక్త వాతావరణం నెలకొంది. నయీం నగర్ నాలాలపై కాంగ్రెస్ పార్టీ బీఆర్ఎస్ పార్టీ కార్యక్రమాలున్నాయని తెలిసిన ముందస్తుగా పోలీసులు ఎలాంటి చర్యలు తీసుకోకపోవడం శోచనీయమని పోలీసుల తీరుపై మండిపడుతున్న బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు
జగిత్యాల జిల్లా కొడిమ్యాల మండలంలోని బృందావనం ఫ్యామిలీ రిసార్ట్స్లో బృందావనం రిసార్ట్స్ వారి సౌజన్యంతో తెలంగాణలోని ప్రముఖ పుణ్యక్షేత్రాల ప్రధాన అర్చక పూజారుల సన్మాన కార్యక్రమాన్ని ఆదివారం రోజు అంగరంగ వైభవపేతంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పాల్గొన్న తత్వం చారిటబుల్ ట్రస్ట్ వ్యవస్థాపకులు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త పురాణం బంగారయ్య శర్మ మాట్లాడుతూ మన సనాతన హిందూ ధర్మ పరిరక్షణలో బ్రాహ్మణులందరూ ముఖ్య భూమిక పోషించాలని, తద్వారా హిందుత్వం నిలబడుతుందని వారు వ్యాఖ్యానించారు. మన జిల్లాలోని ప్రముఖ ఆలయాల చరిత్రను పూర్తిగా వివరిస్తూ బ్రాహ్మణ వ్యవస్థలో ఉన్న తేడాను సరిచేసుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో బ్రాహ్మణ సంక్షేమ వేదిక కార్యదర్శి బాల శ్రీనివాసులు, ఇతర బాధ్యులు ఆధ్యాత్మికవేత్త నంబి వేణుగోపాలు, ఆచార్యులు, రాష్ట్రంలోని పుణ్యక్షేత్ర దేవాలయాల ప్రధాన అర్చక పూజారులు, బ్రాహ్మణ సంక్షేమ వేదిక సభ్యులు, అర్చక పురోహితులు, విద్యార్థిని కళాకారులు పాల్గొన్నారు. ధన్యవాదాలు గురుగారు. కొంచెం ఫోటో వారిని ప్రత్యేకంగా ఒకసారి చెప్పడంతో గురువు గారికి నమః. నెక్స్ట్ రాధేశ్వర్య సంపన్నుడు చెప్పడంతో నేటి ముఖ్య అతిథి బంగారేశ్వర గారిని సత్కరిస్తాం ఈ సభ. మొట్టమొదటిసారిగా బ్రాహ్మణ సంక్షేమ వేదిక ఈ కొండగట్టు పుణ్యక్షేత్రంలో బృందావన్ ఫ్యామిలీ రిసార్ట్లో ఈ వేడుకను నిర్వహిస్తున్నది. చాలా విశేషమైనటువంటి వేదిక. ఏది వేదం చెబుతుందో అది ఆచరించేటటువంటి వేదిక. గోబ్రాహ్మణేభ్య శుభమస్తు నిత్యం, లోకా సమస్త సుఖినో భవంతు. ఆ గోబ్రాహ్మణేభ్య శుభమస్తు నిత్యంలో వేదమే చెప్తోంది బ్రాహ్మణి సంక్షేమం చాలా ప్రధానం. ఇది తెలిసినటువంటి మా బాలా శ్రీనివాస్ గారు, మా గాంధీ గారు,
దాని వైస్ ప్రెసిడెంట్ గారు, దీంట్లో ఉండే కార్యవర్గ సభ్యులు అందరూ కూడా బ్రాహ్మణ సంక్షేమ వేదిక అనే పేరు మీద ఒక వేదికను ఏర్పాటు చేసి అనేక మందికి ఈ వేదిక ద్వారా చక్కనైనటువంటి యొక్క వైదికాన్ని ప్రోత్సహిస్తూ వారి వారి యొక్క ఉపన్యాసాల ద్వారా, ఉపదేశాల ద్వారా, బోధనల ద్వారా చక్కనైనటువంటి యొక్క సమాజానికి సేవలు అందిస్తున్నటువంటి యొక్క పెద్దలు. ఇక్కడ మా ప్రాంతీయులు వారి ఇంటి పేరే పురాణం గారు. వారు పురాణంలోని ఇంటి పేరు ఎందుకు పెట్టారు? ఇతరులలో తీసుకుంటే ఒక నాయకుడు ఉంటాడు, దాని వెనకాలే మిగతా అందరూ పాటిస్తూ దాన్ని ఆచరిస్తూ వెళ్తారు. మన దగ్గరకు వచ్చేటప్పటికి దాని దొంపదేగా నాయకులు అధికంగా ఉంటారు, కార్యకర్తలు తక్కువ ఉంటారు, చాలా తక్కువ ఉంటారు కార్యకర్తలు. కారణం, నన్ను గౌరవించలేదు, నన్ను ఆదరించలేదు, నా స్థాయి ఏమిటి, నేనేమిటి అని ఆలోచిస్తాను. కానీ భయంకరమైనటువంటి కలికాలం, కొండ గట్టు దగ్గరే చెప్పుకోవాల్సినటువంటి గుట్టు ఇది. ఏమిటి అంటే, ఇవాళ మనం గనక ఇదే విచ్ఛిన్న ధోరణిలో ఉండి ఒకళ్ళకొకళ్ళం కలవకపోతే సమకాలీనంలో సనాతన వైదిక ధర్మాన్ని భారతీయుడు పూనుకొని జాగ్రత్త పడకపోతే రాబోయే రోజులలో ఆలయాలు కనుమరుగైపోయి అర్చకత్వం పక్కన దేవుడెరుగు ఆలయాలే కనుమరుగయ్యే పరిస్థితి వస్తుంది. ఇప్పటికీ 32% ఆలయాలు ప్రభుత్వ ఆలనా పాలన లేక మూతపడే పరిస్థితిలో ఉన్నాయని చెప్పి ఒక నివేదిక. 32% హిందూ ఆలయాలు. సో ఇటువంటి పరిస్థితిలో మరి మన అర్చక స్వాముల్ని, మన వ్యవస్థని మనం గౌరవించుకుంటూ రాబోయే తరానికి ఒక మంచి సందేశాన్ని ఇస్తూ, ఉత్తేజపరుస్తూ, రాబోయే వ్యవస్థలో వస్తున్నటువంటి పెను మార్పులకి తగ్గట్టుగా మన యువతరాన్ని తయారు చేసి, మహిళా లోకాన్ని తయారు చేసి ముందుకు పంపకపోతే రాను రాను సనాతన ధర్మ వ్యవస్థనే కనుమరుగైపోయి, అసలు భారతదేశం అంటేనే సనాతన ధర్మంతో కలిపి ముడిపడి ఉన్నటువంటి ఒక సంస్కృతి వెనకటి నుంచి. మీరు ఏ పురాణం తీసుకున్నా, ఎక్కడి నుంచి ఏ శాస్త్రం తీసుకున్నా అక్కడి నుంచి. జనగామ జిల్లా లింగాల గణపురం మండలం గౌడ సంఘం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ విగ్రహావిష్కరణ మహోత్సవం కార్యక్రమానికి ముఖ్య అతిథిగా బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ పాల్గొని ఆవిష్కరించారు. బీసీ ఎక్సైజ్ శాఖ ఆధ్వర్యంలో మంత్రి పొన్నం ప్రభాకర్, వరంగల్ ఎంపీ కడియం కావ్య, కలెక్టర్ రిజ్వానా బాషా షేక్, స్టేషన్ గణపురం ఎమ్మెల్యే కడియం శ్రీహరి పాల్గొని కాటమయ్య రక్షా కిట్స్ పంపిణీ చేశారు. అనంతరం మంత్రి మాట్లాడుతూ, ఏ ఒక్క గౌడ కులస్తులు తాడి చెట్టు మీద నుండి పడకుండా వారి రక్షణ కోసం ప్రభుత్వం ఆలోచించి కాటమయ్య రక్షా కిట్స్ ను రూపొందించింది. దసరాలోపు గౌడ కులస్తులకు ఎక్స్గ్రేషియా బకాయిలు చెల్లిస్తామని అన్నారు. ఈ కార్యక్రమానికి మండల నాయకులు, కార్యకర్తలు, గౌడ సంఘం కులస్తులు తదితరులు పాల్గొన్నారు. లింగాల గణపురం మండల గౌడ సంఘం ప్రతినిధులను నేను హృదయపూర్వకంగా అభినందిస్తున్నాను. ఈరోజు మీరు ముందుకు వచ్చి గౌడల విగ్రహాన్ని, మన సర్వాయి పాపన్న విగ్రహాన్ని ఇక్కడ ఆవిష్కరించడము చాలా సంతోషకరమైన విషయం. సర్వాయి పాపన్నను స్ఫూర్తిగా తీసుకొని పోరాట పంతాన్ని ఎంచుకొని మన హక్కుల కొరకు, రాజ్యాధికారం కొరకు పోరాడే సమయం ఆసన్నమైంది. కాబట్టి ప్రతిరోజు కూడా పాపన్నను దృష్టిలో పెట్టుకొని మనం ముందడుగు వేయాలని చెప్పి కూడా నేను మీ అందరినీ కూడా ఈ సందర్భంగా కోరుతున్నాను. సర్దార్ సర్వాయి పాపన్న బడుగు బలహీన వర్గాలకు చెందినవాడు కాబట్టి గౌడ కులానికి వారసత్వ రీత్యా ధైర్య సాహసాలు ఇచ్చి, వెంట కత్తితో ఒక మోతాడేసుకొని రాత్రనక పగలనక తిరిగే ధైర్యాన్ని ఇచ్చి రాజ్యాధికారం వైపు ఉండేటువంటి ఒక విధంగా చైతన్యాన్ని ఇచ్చినటువంటి సర్దార్ సర్వాయి పాపన్న గారి విగ్రహావిష్కరణ చేస్తున్నాం. ఇప్పుడే సార్
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందులో సిపిఐ ఇల్లందు నియోజకవర్గ జనరల్ బాడీ సమావేశంలో కొత్తగూడెం శాసనసభ్యులు కూనంనేని సాంబశివరావు పాల్గొని మాట్లాడారు. రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో సత్తా చాటేళ్ల పార్టీని బలోపేతం చేయాలని కమ్యూనిస్టు పార్టీ 100 సంవత్సరాల దిశగా అడుగు పెడుతున్న నేపథ్యంలో ఈసారి అఖిల భారత కమ్యూనిస్టు మహాసభలు తెలంగాణ రాష్ట్రంలో అది కూడా ఖమ్మంలో నిర్వహించుకునే ప్రణాళికలు రూపొందిస్తున్నామని తెలిపారు. ఈ మహాసభల విజయవంతానికి 3 నెలల పాటు పార్టీ శ్రేణులు గ్రామాన కమ్యూనిస్టు అభిమానులను కలవాలని 5 లక్షల మందికి తగ్గకుండా ఈ సభలు నిర్వహించుకుందామని తెలిపారు. అనంతరం ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావుని శాల్వాలతో గజమాలతో ఘనంగా సన్మానించిన పార్టీ శ్రేణులు ఈ కార్యక్రమంలో జిల్లా కార్యదర్శి షాబీర్ బాషా, మహిళా జిల్లా నాయకురాలు చంద్రకళ, నాయకులు సారయ్య, బ్రహ్మం, శంకరయ్య, నాగయ్య, నజీర్ అహ్మద్ మరియు సిపిఐ పార్టీ ముఖ్య నాయకులు, కార్యకర్తలు, అభిమానులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. చాలా రోజుల తర్వాత ముఖ్య అతిథిగా వచ్చినటువంటి మన తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి సభ్యులుగా కొనసాగుతున్నారు. బీఆర్ఎస్ పార్టీ వీడి మన కమ్యూనిస్ట్ పార్టీ జరిగిన సందర్భంగా మరి ఇంట్లో సలహా కోరుతూ పార్టీ పార్టీ కార్యదర్శి గారు చెప్తా ఉన్నారు. వదిలాలి భారత కమ్యూనిస్ట్ పార్టీ, వదిలాలి భారత కమ్యూనిస్ట్ పార్టీ, వదిలాలి భారత కమ్యూనిస్ట్ పార్టీ. అదేవిధంగా వాళ్ళ డబ్బులు వాళ్ళకి ఇవ్వడానికి కొంతమంది పోగొట్టుకుంటున్నట్టు ఇది కరెక్ట్ కాదు అని చెప్పాను. నేను కూడా ముఖ్యమంత్రి గారికి కూడా చెప్పాను. అలాగే కాంట్రాక్ట్ కార్మికులకి వాళ్ళు కూడా వాళ్ళని పర్మనెంట్ చేయాలి. పవన్ గారు ఉన్నప్పుడు ఆనాడు బదిలీ వర్కర్స్ పేరుతో ఉన్నటువంటి వాళ్ళని పర్మనెంట్ చేయించాడు. ఆ పద్ధతిలో పర్మనెంట్ చేయాలి. అది చేయకపోతే కనీసం మినిమం ఎంతో కొంత ఇవ్వాలని చెప్పి మన యూనియన్ తరఫున మేమందరం మాట్లాడాం. ఇవాళ ఇది జస్ట్ స్టార్టింగ్ 5,000 ప్రతి ఒక్కరికి ఇచ్చే విధంగా హక్కు వచ్చింది వాళ్ళ ప్రతి కాంట్రాక్ట్ కార్మికులకు కూడా. ఆ విధంగా చెంగరేణి మనం బతికించుకునే క్రమంలో కాంట్రాక్ట్ కార్మికుల సమస్యలు కూడా మనం టేకప్ చేద్దాం. అదేవిధంగా ప్రైవేట్ వాడు ఎవరైనా ఎట్లా వస్తారో చూద్దాం. వాడు టెండర్ రాని ఏదైనా రాని ఖచ్చితంగా ఒక ప్రోగ్రాం పెడదాం. వాడి రాకుండా పారిపోవాలి, చివరికి సెంగరేణి పని చేయాలి. ఆ విధంగా ముందుకు వెళ్ళడానికి తెలియజేస్తూ చివరికి ఒక మాట చెప్పి సెలవు తీసుకుంటారు. ఎందుకంటే ఆలస్యమైంది కాబట్టి మొత్తం రాజకీయాలు చెప్పి తీసుకెళ్తారు. చివరిగా ఏమిటంటే 100 ఏళ్ళు అవుతున్న సందర్భంగా ఆల్ ఇండియా అఖిల భారత కమ్యూనిస్ట్ పార్టీ మహాసభలు అంటారు. అంటే ఇప్పుడు మనం జిల్లా మహాసభలు అయితే భాష, నియోజకవర్గం అయితే సారయ్య గారు, దాని రాష్ట్రానికి నేను ఎలా ఎన్నిక 3 ఏళ్ళకి ఒకసారి జరుగుతుందో అట్లా జరిగేదాన్ని మహాసభలు అంటారు. ఆల్ ఇండియా మహాసభలు ఈసారి తెలంగాణలోనే, అందులో ఖమ్మంలోనే జరపాలని చెప్పి నిర్ణయించారు. అంటే 5 లక్షల మందికి వరకు లేకుండా ఆ మహాసభ ముగింపు సందర్భంగా ఖమ్మంలో గొప్ప బహిరంగ సభ జరపాలని కూడా ప్లాన్ చేస్తున్నాం. ఆధారపడి ఉన్నారు. కానీ ఎల్లప్పుడూ భవిష్యత్తు ఎలా తన్మానికంగా మారేటువంటి అవకాశం వస్తాం. అందుకే ఎక్స్టెన్షన్ ఓపెన్ కాస్ట్ పేరు మీద పబ్లిక్ ఏరియాలో చెప్పాం, అయ్యా ఉన్నటువంటి ఓపెన్ కాస్ట్లు కోరు మనమే తీయాలి, ఏదైతే ఓపెన్ వాళ్ళు తీయాలని చెప్పేసి ఆనాడు మనం చెప్తే ఇప్పటికే వాళ్ళు టెండర్ వేశారు. ఇక కోరు ఓపి 2 తీసే ప్రక్రియ వాళ్ళు మొదలు చేస్తూ ఉన్నారు. కాబట్టి మన ఎమ్మెల్యే గారికి, సాంసద్ గారికి ప్రత్యేకంగా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. ఎట్టి పరిస్థితుల్లో ఏళ్ళందరూ కోరు మన కార్మికులు తీస్తేనే ఇక్కడ 1000 మంది ఉంచేటువంటి అవకాశం ఉంటుంది తప్ప, లేకపోతే నా మాత్రంగా 200-300 మంది ఉండేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి దీన్ని ఆలోచన చేసి తప్పనిసరిగా అసెంబ్లీలో మాట్లాడి, ప్రభుత్వంతో మాట్లాడి అయిపోయింది హాస్పిటల్కి స్టార్ట్ కాదు అవకాశం ఉంది. 3 పట్టించుకోవచ్చు. 16 సంవత్సరాలు అయిపోయింది. ఇవాళ పెట్టి కేఓసి ఉంది. 40 సంవత్సరాలు అయిపోయింది. 60లో కంపెనీ వాడు తీసుకొని వాడు ఇలా పార్టిసిపేట్ చేయలే, వాడు డిస్క్వాలిఫై చేస్తే ఇలా కోర్టుకు పోయిండు. మన సాంసద్ గారు మన అసెంబ్లీలో మాట్లాడాడు, అయ్యా ఏదైతే ఉందో దాన్ని బిడ్డేయండి. ఆ 40 సంవత్సరాలు ఇలా కోవిడ్లో తీసుకొస్తే ఇలా బ్రహ్మాండంగా ఎల్లందు పూర్వ వైభవం వచ్చేటువంటి అవకాశం ఉంటుందని చెప్పేసి
మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్.